మనం దాదాపు 2 మంత్స్ నుంచి చూస్తున్నాం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధము. మరి ఆ యుద్ధం అయిపోతుందా అయిపోదా? సరే, యుద్ధానికి ప్రస్తుతానికి బ్రేకు, బాంబులు వేసుకుంటలేరేమో కానీ ఆర్థిక యుద్ధం అయితే కొనసాగుతుంది. ఓన్లీ బాంబులు తప్ప. ఎందుకంటే హార్మూజ్ మొత్తం లాక్ అయిపోయింది. ఒక్క షిప్ కూడా అవతల నుంచి ఇవతలకు వస్తలేదు. ఇరాన్ షిప్లనేమో అమెరికా ఆపేస్తుంది, వేరే దేశ షిప్లనేమో ఇరాన్ ఆపేస్తుంది. మొత్తానికి హార్మూజ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. నిజంగా నిన్న చూసినాం మనం. క్రూడ్ రేటు దాదాపు $120 అయింది. $120 అంటే దాదాపు అప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు అయింది. 2022 స్టార్టింగ్లో ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు $120 మించింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయికి వచ్చింది. నిజంగా అంటే గవర్నమెంట్, నేను అనుకుంటా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం 100% పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే $60-70 ఉన్నప్పుడు మనం గవే $105 ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక $50 పెరిగింది. అంటే దాదాపు ఒక 60-70% క్రూడ్ రేటు పెరిగింది. మరి అందులో ఒక ₹10 మన ట్యాక్స్ తగ్గించి ఏదో అడ్జస్ట్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ఇంకో 15 రోజుల్లో, నెల రోజుల్లో ఇదే $120-140 కూడా అవుతుందని చెప్తున్నారు. నేను ఇరాన్ ఆయన వార్నింగ్ ఇచ్చిండు, మీరు ఇట్లే చూస్తూ ఉండండి, క్రూడ్ రేటు $140 అవుతుందని. ఇక $140 పోయిందంటే మన దగ్గర పెట్రోల్ రేటు 200 అవుతుంది, డీజిల్ రేటు కూడా 200 అవుతుంది. ఇక అంతే, రెండు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. చాలా అంటే ఘోరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ టెన్షన్లు మరింత పెంచే విధంగా ఇక్కడ ఒక వార్నింగ్ అయితే ఇచ్చిండు. మరి సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఎవరైతున్నారో ఆయన ఇప్పటివరకు అయితే బయటికి కనిపించలేదు. మరి దాడుల్లో ఆయన చాలా గాయపడ్డాడు, ముఖం మొత్తం ఛిద్రమైపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి అని రకరకాలు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన బయటికి అయితే కనిపించలేదు. ఆయన పేరుతో ఒక లెటర్ అయితే వచ్చింది. మరి అమెరికాకు గుండెపోటు తెప్పిస్తాం, మా దగ్గర ఒక ఆయుధం ఉంది, ఆయుధాన్ని ప్రయోగించబోతున్నాం, మీ పని కథం, మిమ్మల్ని అసలు శత్రు దేశాల స్థానం నీటి అడుగునే అని చెప్తారు. అంటే చాలా పెద్ద వార్నింగ్ ఇది. మరి ఈ వార్నింగ్ తోటి మరి క్రూడ్ రేట్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్రూడ్ అనేది దొరకట్లేదు చాలా వరకు. నిజంగా మన దేశంలో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 88% క్రూడ్ మనం బయట నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సందర్భంలో ఇది చాలా పెద్ద వార్నింగ్. మనకు చాలా క్రిటికల్. మనకు క్రూడ్ రేటు పెరుగుతున్న కొద్దీ మన రూపాయి వాల్యూ పడిపోతుంది, $95 వచ్చింది. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు $84-85 ఉండే డాలరు రూపాయి. ఈ యుద్ధం స్టార్ట్ అయింది, క్రూడ్ రేటు పెరిగిపోయింది. దాంతో మనం $10 దాకా రూపాయి మారకం విలువ $10 పడిపోయింది. 84-85 నుంచి ఇప్పుడు $95 వచ్చింది, ఆల్ టైమ్ లో. ఇక నెక్స్ట్ $100 కూడా పోతుందేమో. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇది ఇలాంటి సందర్భంలో ఈ మోజ్తబా ఖమేనీ అయితే ఒక పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చిండు. అసలు యూఎస్కు గల్ఫ్లో చోటు లేదు, మేము కొత్త హెర్మూజ్ను ఓపెన్ చేస్తాం, కానీ అమెరికాతో సంబంధం లేకుండా హెర్మూజ్ను ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం చాలా మొండిగా ఉన్నాడు. మేము హెర్మూజ్ను తెరవనీయము, ఇరాన్ నౌకలు బయటకు వచ్చేది లేదని ఆయన చెప్తుండు. ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఈ లొల్లి పెట్టుకొని మరి మనకైతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. వీరు పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చిండు. మరి ఇండైరెక్ట్గా చెప్పినా ఇట్లా చెప్పినా కానీ ఇరాన్ నౌక అమెరికా యుద్ధ నౌకలను ముంచేస్తామని చెప్పిండు. ఎందుకంటే హార్మూజ్ను బ్లాక్ చేస్తున్నాయి అమెరికా యుద్ధ నౌకలే. అక్కడ పెద్ద పెద్ద విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఈ యుఎస్ఎస్ అబ్రహాం లింకను, ఇంకోటి జార్జ్ బుష్ అని ఇట్లా 3-4 పెద్ద పెద్ద విమాన వాహక నౌకలు హార్మూజ్లో మోహరించున్నటువంటి సందర్భంలో వాటిని మేము ముంచేస్తామని ఇండైరెక్ట్గా చెప్పిండు. మరి ముంచేసే ఆయుధం ఏది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ ఒక హూట్ అని ఒక ఆయుధం ఉందంట. మీ హూట్ తోటే మేము హార్ట్ అటాక్ తెప్పిస్తాము అని చెప్తున్నాడు. మరి హూట్ అనే ఆయుధము టార్పెడో అంటే నీళ్ళల్లో నుంచి పొయ్యి యుద్ధ నౌకలను ముంచేసేటువంటి ఆయుధము ఆ హూటు. అది నీళ్ళలో చాలా వేగంగా పోతుందంట. మామూలుగా టార్పెడోలు నీళ్ళు వాటర్ నుంచి చాలా ఫాస్ట్గా పోలేము, ఎందుకంటే వాటర్కు నిరోధకత ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా పోయే అవకాశం అనేది ఉండదు. కానీ హూటు మామూలుగా 50-60 కిలోమీటర్ల వేగంతో పోతాయంట టార్పెడోలు. కానీ ఈ హూటు 350 కిలోమీటర్ల ఫాస్ట్తో పోతుందంట. ఈ హూట్ తోటే అమెరికా యుద్ధ నౌకలను ముంచేస్తుందా అనేటువంటి డౌట్లు అయితే వస్తున్నాయి. మరి నిజంగానే పొరపాటునో గ్రహపాటునో అమెరికా యుద్ధ నౌకలు కనుక మునిగిపోతే ఇక కథం, ఇక యుద్ధం ఇంకా పతాక స్థాయికి చేరే అవకాశం అయితే ఉంది. మరి అమెరికా అసలే ట్రంప్ పిచ్చోడు, ఊకునే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఏం చేస్తాడో ఏందో. నిజంగా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ప్రపంచం అయితే ఉంది. ఇరాన్ కనుక అమెరికా యుద్ధ నౌకల మీద దాడి చేస్తే యుద్ధం మరో స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక అప్పుడు ఇక ఈ గల్ఫ్ దేశాల్లో సంక్షోభం ఇంకా ఎక్కువవుతుంది. ఇక్కడ కూడా ఇంకా ఇబ్బందికర పరిస్థితులు. ఈ క్రూడ్ రేటు $200 పోయినా మనము ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందరూ రెడీగా అవుతుండండి.
యుద్ధం కంటిన్యూ అయితే, ఈ సంక్షోభం కంటిన్యూ అయితే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. మన పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. లేదు ఒకవేళ ఇంకెవరో మధ్యవర్తిత్వం చేసుకొని ట్రంప్ సడన్గా మంచోడు అయిపోయి మరి ఆయన కనుక యుద్ధం వద్దు అంటే మాత్రం క్రూడ్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ క్రూడ్ రేట్లు తగ్గితే మేబీ ఇదే కంటిన్యూ కావచ్చు. పెరిగితే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మరి వార్నింగు దానికే సూచిక.